హలో! వెల్కమ్ టు వినారాగా కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు తెలంగాణ స్టైల్‌లో పప్పుచారు చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఇంట్లో. వేడి వేడి అన్నంలోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని చారుతో తింటే మొత్తం రైస్ కూడా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని దానికి 3 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేయాలి. ఇప్పుడు దాని లోపలికి ఒక టమాటా, ఇంకో 2, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, చిటికెడు పసుపు, ఇంకా ఆయిల్‌ని యాడ్ చేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈలోగా మనము ఒక నిమ్మకాయ సైజంత చింతపండును పక్కకు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ పప్పు 4 విజిల్స్ వచ్చాక మెత్తగా ఉడికిపోయి ఉంటుందిగా, దీని లోపలికి సాల్ట్‌ని యాడ్ చేసుకొని పప్పు గుత్తి సహాయంతో బాగా మెత్తగా మెదుపుకోవాలి. దీనికి పప్పు చారులోకి పప్పు ఎంత మెత్తగా ఉంటే చారు అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక వెజిల్‌ని తీసుకొని దాని లోపలికి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, మెంతుము, ఇంకా ఆనియన్స్, వెల్లుల్లి వేసి కరివేపాకు బాగా దోరగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఒక చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పులోకి 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేయాలి. ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు పప్పు లోపలికి ఒక గ్లాస్ అంత వాటర్‌ని యాడ్ చేసి సాంబార్లోకి పప్పులోకి యాడ్ చేసేయాలి. ఇలా చేస్తే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్‌గానే ఉండాలి చారుది, అప్పుడే బాగుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర, కొంచెం జీలకర్ర, మెంతాన్ని యాడ్ చేసి డైజెషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకు ఒక 15-20 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో బాగా మరిగించుకోవాలి. ఇలా చేస్తే రెడీ పప్పుచారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.